హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాన్ డాట్ టాక్స్. యాక్చువల్గా ఈ వీడియో మీకు నేనే రావాలి, కానీ చిన్న ఇబ్బందుల వల్ల రాలేకపోయింది. ఇది అన్ని వీడియోస్ కన్నా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియోని మీకు ముందుగానే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, మొన్న జరిగిన జీడిమెట్ల తల్లి బిడ్డల సంఘటనలో ఒక బిడ్డ తన తల్లిని చంపించింది. యాక్చువల్గా తన హస్తం కూడా ఉందని అంటున్నారు. అది ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికే, ఆ ఫ్యాక్ట్స్ మీతో మాట్లాడడానికే ఈరోజు ఈ వీడియో. మీ టాపిక్లోకి వెళ్తే, చనిపోయిన వ్యక్తి పేరు సాట్ల అంజలి గారు. అంజలి గారు ఎవరో కాదు, మన చాకల ఐలమ్మ గారి ముని మనవరాలు. యాక్చువల్గా ఈ జనరేషన్కి, కొంచెం ముందు జనరేషన్కి చాకల ఐలమ్మ గారు అంటే ఎవరు తెలియదు కావచ్చు. తను తెలంగాణలో సాయుధ పోరాటంలో ఒక వ్యక్తి. నల్గొండ పాలకుర్తి జిల్లాలో తాను రజాగారులకు కానీ, మన పెత్తందారుల కోసం తెలంగాణ ఉద్యమంలో 1940లో వెనక తిరిగిన ద గ్రేటెస్ట్ మహిళ గారు చాకల ఐలమ్మ గారు. వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన అంటే, ఈ విషయం తెలియక నాకు చాలా బాధేసింది. ఇలా తయారైపోయారంట్రా ఈ మధ్య కాలంలో జనాలని అనిపించింది. సో ఆ టాపిక్లోకి వెళ్తే, అంజలి గారు ఒక ఫోక్ సింగర్. ఆమె సాయుధ పోరాటం కూడా చేస్తూ ఉంటారు. సో అంజలి గారికి ఇద్దరు పిల్లలు. పెద్ద పాప పేరు తేజస్విని, 16 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతుంది. రెండవ అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, తనకు 14 సంవత్సరాలు. సాట్ల అంజలి గారు ఒక ఫోక్ సింగర్ తెలంగాణలో. వీళ్ళ ఇద్దరు అమ్మాయిలతో కలిసి తన మహబూబాబాద్ సిటీ కేసముద్రంలో నివసిస్తున్నారు. అంజలి గారికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయండి. ఫస్ట్ హస్బెండ్ తేజస్విని పుట్టిన వెంటనే చనిపోయినారు. రెండవ హస్బెండ్ మన 2024లో ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. సో వీళ్ళ పిల్లల జీవనానంతో అంజలి గారు ఎంతో కష్టపడి ఇద్దరు అమ్మాయిలను పెంచుతూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చినారు. కానీ తను అంత కష్టపడి పెంచుతున్నప్పుడే అంజలి గారికి శాపమై వచ్చిందని. తేజస్విని ఇన్స్టాగ్రామ్లో 18 ఏళ్ళ కుర్రాడు అనే కట్ల శివ అన్న వ్యక్తితో పరిచయం పెంచుకొని, వాళ్ళిద్దరికి పరిచయమే కూడా కనీసం 8 నెలలైంది అంతే. ఆ అబ్బాయి ఒక డీజే అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు, ప్లేయర్గా. ప్లస్ ఆ అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. ఈ ఇద్దరికి ఇన్స్టాగ్రామ్ లవ్ ఉందని నాకు తెలియదు, కానీ ఈ కాలంలో చాలా చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లవ్లు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, లేచిపోవడాలు. అసలు ఆ అబ్బాయిని పరిచయమైన కంచెలి అంజలి మీద తేజస్వినికి ఎంత అంటే అంత కోపం ఉండేది. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉండేవి, తల్లి కూతురిల మధ్యలో విభేదాలు ఉండేవి. అయినా అంజలి ఎంత నచ్చి చెప్పినా తేజస్విని వినేది కాదు. అబ్బాయితో మాట్లాడకు, చాటింగ్ చేయకు, కలవకు అని చెప్పి ఎంతగానో చెప్పినా తేజస్వినికి అమ్మ మీద కోపం తప్ప ఇంకా పెరగలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ బాండ్ చచ్చిపోయి తనని చంపాలనే ఒక ఆవేశం మాత్రం పెరిగింది అంజలికి. ఎవరికి? తేజస్వినికి. సో వీళ్ళిద్దరి మధ్యలో, అంజలికి తేజస్వి మధ్యలో చాలా గొడవలు అయ్యేటి. ఇద్దరి మధ్యలో అబ్బాయితో మాట్లాడదాన్ని చాలాసార్లు వారించింది. ఇక వీళ్ళిద్దరు వినట్లే అని చెప్పేసి అంజలి గారు జూన్ 19th స్టేషన్కి వెళ్ళి కిడ్నాప్ కేసు పెట్టారండి. అప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ తేజస్విని పట్టుకొని వచ్చి అంజలి గారికి అప్పగించారు. కానీ అప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఇద్దరి మీద, మా అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టుంటేనా అసలు సంగతి ఉండేది. కానీ ఎందుకో మరి పెట్టదు నాకు తెలియదు. నేను జస్ట్ నాకు వినింది చూసింది మాత్రం మీకు చెప్తున్నాను. పోక్సో కేసు గురించి చాలామందికి తెలియదు. తెలిస్తే ఇలా చేయరు. అసలు ఈ జనరేషన్కి ఆ కేసు పోక్సో అంటే ఏంటో తెలియదు. ఇది తెలియాలంటే మీరు ఒకసారి కోర్టు సినిమా చూడండి. అసలు 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి 16 yearsలో 18 years వాడేదో డీజే ప్లే చేసుకున్న వాడికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏంటి, అసలు ఈ లొల్లి ఏంటి అని చాలా ఆలోచించాను నేను. అంటే నేను వింటున్న ఇన్ఫర్మేషన్, నేను చూసిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీతో పంచుకోవాలని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా. నాకు చాలా బాధ వచ్చింది. ఒక కన్న తల్లిని ఒక కూతురు ఇంత క్రూరంగా చంపుతుందా అంటే, ఈరోజు మనుషులు ఇలా ఉన్నారా? మీ కొరకే కదా, ఒక రాత్రి పగలనక కష్టపడి మిమ్మల్ని ఇంత పెంచి చదివిపించి మీ లైఫ్ ఒక దాంట్లో పెట్టాలని. అసలు ఏజ్ అంటే తెలియదు, బయట ప్రపంచం అంటే తెలియదు, ఎలా బతకాలో తెలియదు, రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలియదు, కష్టం అంటే తెలియదు, సుఖం అంటే తెలియదు. వారికి ఏం తెలుసా అని ఇప్పుడు వాటితో మీరు వెళ్ళిపోతారు, నాకు అర్థం కాదు. అంటే మీకు తల్లి తండ్రుల మీద మీకున్న రెస్పెక్ట్ కానీ ప్రేమ కానీ ఇంతేనా? అంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవద్దు, అంతను మాట్లాడుతుంటే చంపేరాక మీకున్న అంత కోపము. మా అమ్మ నాన్న ఒక మాట చెప్తున్నారే వినొద్దు అని ఒకసారి కూడా మీకు అనిపించదా? అమ్మాయితో మాట్లాడొద్దని, అబ్బాయితో మాట్లాడదంటే ఇప్పుడు వాళ్ళని చంపడానికి చూస్తున్నారు ఈ కాలం జనరేషన్ అమ్మాయిలు, అబ్బాయిలు. అది కూడా బాగా అది యాక్చువల్గా దీంట్లో మన తప్పు ఉంది, మన పేరెంట్స్ తప్పు ఉంది. వాళ్ళు అన్నం తినకపోతే ఈ మొబైల్ ఇవ్వడం, వీడియో చూపించడం మొదలు పెడితే రేపు పొద్దున వాళ్ళు చచ్చేంత వరకు వచ్చింది ముచ్చట. మీరు అప్పుడే వాళ్ళకు మొబైల్ ఇంట్లో పెట్టి చేతిలో పెట్టి నోట్లో ముద్ద పెడుతుంటే అక్కడ ఆపేస్తే ఇప్పటివరకు రాకపోవచ్చు.
ఈ మధ్యలో చాలా అయిపోయింది. సెకండ్ క్లాస్ పోరోనికి, థర్డ్ క్లాస్ పోరోనికి మధ్య లవ్ స్టోరీలు ఉంటాయి. ప్రపోజ్ చేసిన అంటారు, ఉన్నారు అంటారు, గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. అసలు ఏం తెలుసు గర్ల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళ మీనింగ్? అసలు వాళ్ళకు తెలియాల్సిన ఏజ్లో తల్లి తండ్రి దేశభక్తి గురించి చెప్పండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బూతు రీల్స్, వాటి వీళ్ళు లైక్లు షేర్లు, మళ్ళీ రీల్స్. ఒక్క పాట వైరల్ అయిందంటే దాన్ని పట్టుకొని వీళ్ళంతా ఒకటే వైరల్ చేస్తూ ఉంటారు. నా టాపిక్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సొసైటీకి, ఈ సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే మన పేరెంట్స్ మనతో అంత 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 జాగ్రత్తగా ఉంటారని, మనం వాళ్ళతో అంత ఉంటామని నేను చెప్తున్నాను నేను యాక్చువల్గా. సో June 19 ఎప్పుడైతే అంజలి గారు కేసు పెట్టారో, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారో, ఆ రోజే ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. యాక్చువల్గా శివ తేసి వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవారు. యాక్చువల్గా వాళ్ళు ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండేది. కానీ అంజలి గారికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ సంబంధం నచ్చక ఓ రోజు శివకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అలా అంజలి గారు శివ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చిన్న గొడవ చేశారంట. యాక్చువల్గా ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఆమె మాట్లాడుతున్నా, నాకైతే చెప్తున్నా కదా, ఎంతంత కోపం వచ్చింది. చాలా బూతులు కంట్రోల్ చేసుకుంటున్నా. అసలు తన తల్లేనా అనిపించింది. ఒక తల్లేమో బిడ్డని కాపాడడానికి, సమాజంలో మంచి పేరు తెచ్చుకొని కష్టపడుతుంటే ఆ తల్లిని చెప్పిస్తారు. ఇంకో తల్లేమో కొడుకుని పోయిరా, చంపిరారా, ఆమె సస్తే మంచిదే, ఆమెకి చావడం రాసిందని ఇంకో తల్లి మాట్లాడుతుంది. అసలు ఆమె తల్లేనా నేను అడుగుతున్నా. అలాంటి తల్లులు ఉండబట్టి ఇలాంటి తల్లులు భూమి మీద లేకుండా పోతున్నారు. యాక్చువల్గా మీకు చెప్తున్నా కదా, ఈ మర్డర్ ప్లాన్ అవుతుందో చాలా పకడ్బందీ స్కెచ్ చేసినది. ఇదంతా శివ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఎప్పుడైతే కేసు పెట్టి ఇంటికి వచ్చిందో 22వ తారీఖు రోజు అంజలి గారు పూజ చేసుకుంటుంటే ఈ తేజ్వి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్కి కాల్ చేసి ఎందుకు పిలిపించింది. అంజలి గారు పూజ చేసుకుంటేనే ఫస్ట్ చున్నితో తన గొంతుకి ఊరేసినారు. తను చచ్చిపోయింది అని చెప్పి శివ అన్న యశ్వంత్ బయటికి వెళ్ళిపోతే, అప్పటికి అంజలి వాళ్ళ రెండో బిడ్డ అట్టి చేసి బయటికి పంపించారు. ఏదో షాప్కు దానికి పంపించింది తీసి పక్కన ప్లాన్ తోటి. అంజలి రెండో బిడ్డ పాప ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ అమ్మ స్పృహలో లేకుండా కాల్ చేతితో కొట్టుకుంటూ ఉంటే, పోలీసు వాళ్ళకి కాల్ చేద్దాం, అంబులెన్స్ కాల్ చేద్దామంటే లేలే ఏం కాదు, అమ్మకి ఇట్లా కలిదిరి పడిపోయింది, ఏం కాదు, నువ్వు మళ్ళీ వెళ్ళి షాప్కి వెళ్ళి ఊరి చివరి ఆంటీ వాళ్ళు ఉన్నారు, గలి చివరి ఆంటీ వాళ్ళు ఉన్నారు, పిలుచుకురాపో అని పంపించింది. అంత లోపల మళ్ళీ శివకి కాల్ చేసి తేజుని, మా అమ్మ ఇంకా పూర్తిగా చావలేదు, ఏం చంపామని చెప్పేసి మళ్ళీ పిలిపించి, ఈసారి అంజలి గారిని శివ ఉన్న యశ్వంత్ అండ్ ఈ పిల్ల ఉండొచ్చు సుత్తతోనండి హ్యామర్తో అంజలి గారి తల పగలగొట్టి అంజలి గారి మీద ఉన్న గొంతు మీద ఉన్న చైను రింగులు తీసుకొని పారిపోయారండి వాళ్ళు. అప్పటికి రెండో కూతురు ఇంటికి తిరిగి వచ్చే లోపల అంజలి గారు రక్తం అడుగులో ఉన్నారు. అది చూసి పాప ఏడ్చంగానే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తే, వీళ్ళని పట్టుకొని వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తే, డిఎస్పీ గారు, సూర్యాపేట డిఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో చాలా ఉంది. అంటే అది నేను చెప్పలేకపోతున్నాను. నాకు చెప్పాలంటే మనసు రావట్లేదు, నోరు రావట్లేదు. ఒక తల్లిని ఒక కూతురు ఇంత క్రియాత్మకంగా చంపిస్తుందా? అది కూడా 8 నెలల కింద పరిచయమైన ఒక్క గుట్టంగాని కోసం. ఇంకో తల్లి ఏమో ఈ చంపిన దాన్ని ఎంకరేజ్ చేస్తుందా? అసలు ఆమె మాటలేనా? ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టాలనుకున్నా యాక్చువల్గా, కానీ నాకు వద్దు. నా ఛానల్లో నేను రాగా మాట్లాడాలనుకుంటున్నా కానీ అలాంటి వీడియోస్ నేను చూపించాలనుకోలేదు దయచేసి. సో ఎటు చేసి ఒక తల్లిని కూతురు చంపి మళ్ళా రెండోసారి చనిపోలేదని నిర్ధారణ చేసుకొని చచ్చేరాక నిలబడి చూసినా అసలు మన సమాజం ఎక్కడికి పోతుందో, ఈ సొసైటీ ఎక్కడికి పోతుందో, అసలు మనుషులు ఏమైపోతున్నదో మరి వీటన్నిటికీ కారణం మీరే, మీ పేరెంట్సే, మీ తల్లిదండ్రులే. నా కొడుకు అన్నది తింటలేదు, నా కూతురు అన్నది తింటలేదని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేపిస్తున్నారు. ఆ రీల్ స్క్రోల్ ఏమైనా మంచిగా వస్తున్నాయా? ఎక్కడి నుంచో పేర్లు, ఆ పలికిమాలిన వీడియోలు, ఆ పిచ్చి రీల్స్, ఆ పిచ్చి ఏమంటారు డ్యాన్సులు, ఇవన్నీ చూసా. ఒకటో తరగతి రెండో తరగతి పొరగడు ఇవన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు మా జనరేషన్ అసలు ఇలాంటివి ఏమన్నా చూసామా మేము? ఇప్పుడు వాడు రీల్ చేయడం, చిన్న పోరాగాలు లవ్ బైట్లు అని చెప్పుకుంటా, లవ్ స్టోరీలు చెప్పుకుంటా ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? మీరు ఇది ఇక్కడ ఆపేయాలి. ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్స్ మీరు ఎంత దూరంగా పెడితే తల్లిదండ్రుల ప్రాణాలకు అంత మేలు. సో ప్లీజ్ ఇలాంటి టాపిక్స్ నేను చాలా రాగా మాట్లాడతా, బట్ నాకు ఈ చెప్పాలంటుంటే నేను కోపం వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శాండ్రా టాక్స్. బాయ్.